ఈ సెక్షువల్ యాక్టివిటీ ఏదైతే చేస్తారో అప్పుడు అంటే కంప్లీట్ ప్లెజర్ ఫీల్ అవ్వకపోవడం పార్ట్నర్స్ మధ్యలో, సో వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అవ్వచ్చు? అంటే ఇప్పుడు ఫీమేల్ కానీ మేల్ కానీ కొంచెం వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ దానికి? మనము ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఇష్యూస్కి రకరకాల అంటే ఎమోషనల్ ఇష్యూస్ పక్కన పెడితే ఈ సెక్షువల్ థింగ్స్లో ఏంటి ప్రాబ్లం వస్తుంది అంటే, ఒకటి వాళ్ళు ఆ సెక్షువల్ సైకిల్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోవటం. దానికి ప్రధానమైన కారణం ఏంటి? వాళ్ళు అంత ఎరెక్షన్స్ లేకపోవటం, గట్టిగా స్టిఫ్గా ఉండకపోవటం, ప్లెజర్ని ఇవ్వలేకపోవటం, ప్లస్ ఈ త్వరగా ఒకవేళ అంగం స్తంభించిన త్వరగా శీఘ్రస్ఖలనం వల్ల ఆ సెక్షువల్ యాక్ట్ ఎక్కువసేపు ఉండకుండా త్వరగా ఎండ్ అయిపోవడం. అందుకని మేల్ పార్ట్నరు ఫీమేల్ పార్ట్నరు ఇద్దరు అందులో ప్లెజర్ని ఫీల్ కారు. సో అది సెక్షువల్ డిస్ఫంక్షన్ కిందకు వస్తుంది. మీరున్నట్టు అంటే ఇంకొద్దిగా ముందుకెళ్తే రిలేషన్షిప్ ఇష్యూస్ వరకు వస్తాయి. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా మనం ఒక టైం పెట్టుకొని ఇప్పుడు పిల్లలు కావచ్చు, ఒక సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీకి వెళ్ళినప్పుడు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, కొత్తగా వెళ్తున్నారు, స్టిల్ మ్యారేజ్ అయింది కొత్తగా, ఫస్ట్ టైంకి ఎరెక్షన్స్ రాకపోవచ్చు, అవన్నీ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కిందకు వస్తుంది. సో ఎప్పుడైతే సెక్షువల్ హెల్త్ సరిగ్గా ఉండదో రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది.